10,000 కోట్లు ఇసుక మీద తెచ్చి 10 లక్షల చొప్పున ఇవ్వచ్చానేమో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరోవైపు ఏమో ఉచిత ఇసుకనేమో వాగ్దానం చేశారు. ఇంకోవైపు ఏమో అమ్మాయిల మిస్సింగ్ సంబంధించి ఏం చేయబోతున్నారు అనే దాని మీద కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ పరిణామాలన్నింటి మీద మీ కామెంట్ చెప్పండి. కేఎస్ఆర్ గారు, మీకు తిలక్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎన్నికలకు ముందు కూటమైనా చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ అని ఇచ్చిన హామీలు ఎలా ఉంటాయంటే, చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న తెప్పిస్తానన్నట్టు, నేతి బీరకాయలో నేతి ఉన్నట్టు, వీళ్ళ మాటల్లో నిజం కూడా అలాగే ఉంటది తప్పితే అవి అయ్యేవి కాదు, సచ్చేవి కాదు, ఏది ఉండదు. ఆయన 10,000 కోట్లు ఇస్తా అన్నాడు. నియోజకవర్గానికి 10 లక్షలు చొప్పున, నియోజకవర్గంలో 500 మంది 5 ఏళ్లలో. నిజంగా ఆయన మొదటి సంతకం దాని మీద పెట్టుండుంటే హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అందరూ. కానీ మాటలేమో ఒకటి, చేతల్లో మరొకటి కనబడుతుంది. రెండోది మిస్సింగ్ కేసుల గురించి ఆయన మాట్లాడారు. అసలు ఒక రకంగా వాలంటీర్ల మీద అత్యంత దారుణంగా ఆయన అప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ తీసేయచ్చు కదా. లేదు అనుకుంటే ఆ వాలంటీర్ల మీద కేసులు పెట్టచ్చు, లేదంటే తప్పిపోయిన 18,000 మంది లెక్క ఏది అని చెప్పి హోంశాఖను అడగచ్చు, లేదా వెలికి తీయచ్చు. అవసరమైతే సెంట్రల్ లో ఈవేళ వల్ల కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇమీడియట్ గా రాష్ట్రం మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దించేసి ప్రతి పల్లె జల్లెడి పట్టేసి ఆ మిస్ అయిపోయిన 18,000 మందిని మహిళల్ని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పచెప్పచ్చు కదా. సో ఆ రకమైనటువంటివి ఎలా ఉంటాయంటే ఇవి కేవలం రాజకీయాల సందర్భంగా ఎన్నికల్లో కానీ ఆ రాజకీయ వేడినో సెగనో పుట్టించేందుకు, రాజకీయంగా చలికాచుకునేందుకు చేసేటటువంటి విమర్శలు, చెప్పేటటువంటి బూటకపు హామీలు తప్పితే ఇవేవి కూడా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితులు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన చెప్పారు, నాకు కేంద్ర నిఘా వర్గాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉందని. ఈ నిఘా వర్గాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటే మరి వై డోంట్ యు గో ఇంటు ది యాక్షన్ అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ వీడియోలు అన్ని చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏంటంటే ముందు పవన్ కళ్యాణ్ గారైనా తెలుగుదేశం వారైనా వాళ్ళ బాధ్యతలు తీసుకున్న తర్వాత, గత ప్రభుత్వం మేము బాధ్యతలు తీసుకున్న తొలి 10 రోజులు ఎలా ఉంది, ఇప్పుడు 10 రోజులు ఎలా ఉంది ఒకసారి గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి 10 రోజుల్లోనే మా మేనిఫెస్టోని ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని మేము పెట్టడం జరిగింది. వచ్చిన ప్రతి పౌరుడు ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారన్న చెప్పినటువంటి మాట అని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకునే విధంగా మా మేనిఫెస్టోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం పెట్టాం. ఫస్ట్ చేతనైతే ఆ పని చేయమని చెప్పండి. మేము 98% హామీలు నెరవేర్చాం. వాళ్ళు మాట్లాడితే జాబ్ క్యాలెండర్ అన్నారు. మేము ఒక ఎలక్షన్ లో ఇచ్చే ఒక మేనిఫెస్టో క్యాలెండర్ ని మేము రిలీజ్ చేయగలిగాం. ఆ మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి హామీ ఏ రోజు, ఏ నెల, ఏ తారీఖున పడుతుంది అని చెప్పి డీటెయిల్ గా క్యాలెండర్ ఇచ్చాం. చేతనైతే ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే కొత్త ప్రభుత్వంగా ఉన్నారు, వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకునే వారికి అవకాశం ఇచ్చారు. సరే, ఆ ఇచ్చినటువంటి అవకాశం అదృష్టంతో వచ్చిందా, అవకతవకలతో వచ్చిందా, అన్యాయాల ద్వారా వచ్చిందా అనేటువంటి సెకండరీ క్వశ్చన్. మనం ఆరోపణలు చేయగలుగుతున్నప్పుడు ఆధారాలు లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. బట్ ఇప్పుడు వారు కొత్త ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, వాళ్ళకి ఇది ఒక జాలీ పీరియడ్, హనీమూన్ పీరియడ్ లాంటిదని. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంటే ఒక 6 months 3 months మనం కూడా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏదైతే ఈ కూటమి తీసుకుంటుందో ఆ సందర్భంలో ప్రజల గొంతుకై నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటది. అయితే వీళ్ళు ప్రజల అవకాశం ఇచ్చి పరిపాలన చేయండి బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ తిరగటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, ఇది ఎంత దారుణం అంటే సార్ కేసర్ గారు, నేను వైజాగ్ వాసినే కాబట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అయితే వచ్చేసే డాక్యుమెంట్లు ఆ ప్రాపర్టీ అంతా జగన్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతే మంచిది, కానీ అది గవర్నమెంట్ ప్రాపర్టీ. అయితే ఒక్క క్వశ్చన్ ప్రతి పౌరుడి మధ్యలో మెదులుతుంది. వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి వైజాగ్ వచ్చినప్పుడు విశాఖ స్టార్ హోటల్ లాంటి నోవోటల్లో స్టే చేసేవారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అతిథి గృహం నోవోటల్ కు బాబులా కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఏ ప్రజల డబ్బు ఏమన్నా బాబు గారి సొత్తా మాట్లాడితే వచ్చి నోవోటల్ కి కోట్ల బిల్లు చెల్లించడానికి, నువ్వు 100 కోట్ల బిల్లులు చెల్లించే బదులు అదే డబ్బుతో ఈ రోజు ఒక ప్రభుత్వ అతిథి గృహం కట్టి అక్కడ ప్రతి దగ్గర ఎవరు వచ్చినా వాళ్ళకి నివాసం లేదా అకామిడేషన్, అది ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా, దేశ విదేశ ప్రతినిధులకైనా ఒక మన గౌరవం, మన ఆతిథ్యం ఇచ్చేదానికి అది కట్టారు. దాని మీద కూడా పడేడుస్తున్నారు. ఇంకో మాట మీ వేదికగా చెప్పాలనుకున్నా, మాట్లాడితే నిన్న చాలా టీవీ ఛానల్స్ చూశాను, మసాజ్ టేబుల్ అని చెప్పి మాట్లాడతారు. అది ఎంత దురదృష్టం సార్. మసాజ్ టేబుల్ కి ఫిజియోథెరపీ టేబుల్ కి తేడా తెలియని అమాయకులంతా కూడా జర్నలిస్టులు వచ్చి బురజల్లే కార్యక్రమం చేస్తే, అదే రుషికొండకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద వెల్నెస్ సెంటర్ ఉంది వైజాగ్ లో. ఆ వెల్నెస్ సెంటర్ కి 5-6 రాష్ట్రాల గవర్నర్లు, 5-6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి 10 రోజులు ఉండి వెళ్తారు. ఆ ప్రాంతం అటువంటిది. సో దాన్ని కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం తప్పితే
వీళ్ళకి అవకాశం ఇచ్చారు, ఏదైనా ఉంటే చేద్దాం, మంచి చేద్దాం అనేటువంటి ఆలోచనతో ప్రస్తుత కూటమి అయితే కనబట్టలేదు. ఇప్పటికైనా వాళ్ళు మార్చుకోవాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు మీద నిజాయితీ పరుడని ఆయన ముద్ర వేసుకోవడం జరిగింది రాజకీయాల్లో, వారి కార్యకర్తలు కానీ ఇంకోటి కానీ. నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఇస్తానన్న 10,000 కోట్లు, మీరు యువతకి ఇస్తానన్నటువంటి 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తారో పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా కాదు 10,000 కోట్లు మిత్రమా, 10,000 కోట్లు ఇసుక ద్వారా వచ్చేస్తాయి అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఉంది కదా వీడియోలో. ఇసుక ఏమో మళ్ళీ ఉచితం అంటున్నారు. ఇసుక ఉచితం ఇస్తున్నప్పుడు 10,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? లేదు 10,000 కోట్లు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఏమన్నా తీసుకొస్తారా? ఊరికే ఏదో మాట వరుస అన్నారా? గతంలో మేము డబ్బులు ఇస్తున్నప్పుడు సంపద పంచడం కాదు, సంపద సృష్టించాలి. సంపద డబ్బులు ఇస్తే జనాలు రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, మీరు డబ్బులు ఇస్తే బెచ్చం వేస్తున్నట్టు కాదు, వాళ్ళు సంపాదించుకునేటటువంటి స్థాయి వాళ్ళలో కలిగించాలని చెప్పి ఈ సినిమా డైలాగ్ కొట్టారు కదా. మరి మీరు కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వడం అది దేనికన్నా ప్రశ్న ఒకటి. రెండోది, గతంలో ఏం చెప్పారు? ఇసుక అక్రమ రవాణా ద్వారా 10,000 కోట్లు చేస్తున్నారు, ఆ డబ్బులేమో మీకే ఇస్తే మీరు డెవలప్ అవుతారు కదా అన్నారు. అంటే ఇసుక సక్రమంగా ప్రభుత్వం తరపు నుంచి మీరు అమ్మకాలు చేసి వచ్చినటువంటి 10,000 కోట్ల లాభాన్ని తీసుకొచ్చి యువతకు నేను అప్పచెప్తానని ఆయన ఆ రోజు మాటల్లో అంతరార్థం. కానీ వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ఇసుక ఉచితం అన్నారు. సో పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి, మేనిఫెస్టోలో ఉండదు మరొకటి అని చెప్పి ఇట్ ఈస్ వెరీ కేటగారికల్ గా క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. పోనీ ఇసుక ఉచితం చేస్తే చేసుకున్నారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళ ఆర్థికంగా పురోగతి చెందడానికి. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు అయిపోయి, నిజాయితీ పరుడు అయిపోయి, మా కార్యకర్తల నోట్లో నిజంగానే మట్టి కొట్టి, మేమెవరో అనా పైసా ఇసుక మీద సంపాదించకపోయినా సంపాదించే బురద మాత్రం మేము అంటగట్టుకుని డబ్బులేమో వాళ్ళకి బురదేమో మాకు అన్నట్టు మా పరిస్థితి తగలడింది ఇక్కడ. కానీ నిజంగా డబ్బులు దోచేయడానికి ఇసుకను ఆల్రెడీ ఫ్రీ చేశారు అక్కడ. సరే, అయ్యింది, అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ 10,000 కోట్లు ఎక్కడ సంపద సృష్టించి ఎక్కడ యువతకి ఇస్తారు? 10,000 కోట్లు ఎన్ని నెలల్లో రాష్ట్రానికి ఆయన సంపదని సృష్టిస్తారు? ఏ రకమైనటువంటి ప్రణాళిక దానికి ఉందన్నటువంటిది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. రెండవది, పవన్ కళ్యాణ్ గారు అయినా హోంమంత్రి అనిత గారు కూడా చూశాను, దిశ చట్టమే లేదు, దిశ ఏమీ లేదన్నారు. దిశ చట్టం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. నేను ఒక హైకోర్టు అడ్వకేట్ గా ఏం చెప్తున్నా అంటే, ఏదన్నా క్రిమినల్ ప్రొసీజర్ లో ఉన్నటువంటి సెక్షన్లు, దానికి పడేటటువంటి శిక్షలు, శిక్షణాస్మృతి మార్చాలంటే అది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా ఆమోదమై రావాలి. రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయాలో ఆ రోజు చేసాం. బట్ అట్ ది సేమ్ టైం ఊరూరా దిశ పోలీస్ స్టేషన్ అయితే మేము పెట్టగలిగాం కదా. అదే విధంగా దిశ అని ఒక యాప్ పెట్టగలిగాం. ప్రతి అమ్మాయికి కూడా గతంలో వాళ్ళ తల్లిదండ్రులు బయటికి రాత్రిపూట ఎక్కడన్నా దూర ప్రాంతాలు అయితే, అమ్మ నీకు చేతిలో కారం పోట్లం పెట్టుకో, లేదా ఇంకోటి ఏదో ఏంటంటారంటే ఆ మిరియాల స్ప్రే లాంటిది, అలాంటి పెప్పర్ స్ప్రేలు పెట్టుకో అనే దగ్గర నుండి ఈ రోజు నీ ఫోన్ లో దిశ యాప్ పెట్టుకొని పెద్దలు సూచించే స్థాయికి దిశ యాప్ ని మేము తీసుకెళ్ళగలిగాం. మీరు అటువంటి దిశ యాప్ ని కూడా ఈరోజు తీసే పరిస్థితి వచ్చిందంటే, అంటే ప్రజల రక్షణకి విఘాతం కలిగించడానికి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. కాబట్టి దీని మీద వాళ్ళకు ఇనఫ్ టైం అయితే మేము ఇస్తాం. తొందరపడి ఒక కోయిల్ అంటే తొందరపడి ఒక కోయిల్ ముందే కూర్చుందని మేమే తొందరపడి విమర్శలు చేయం. వి విల్ గివ్ ఎనఫ్ టైం. కానీ అది ఆ ఎనఫ్ టైం ని ఈ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఏదో చేస్తారని ఊహిస్తున్నారు. లెట్ దెమ్ డూ. రోడ్లన్నీ ఎలా ఉంటాయో మేము చూస్తాం. మా మీద అనేక విమర్శలు చేశారు కదా. మీకు అవకాశం వచ్చింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారో మేము చూస్తాం. మీ ప్రభుత్వ హయాంలో జరిగే ప్రతి తప్పుకి పవన్ కళ్యాణ్ గారే బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు గారు, మీ కేంద్ర ప్రభుత్వం, మీ పార్టీ నాయకులు మీరే బాధ్యులు అవుతారు. గతంలో మీరు మమ్మల్ని విమర్శలు చేశారు కదా. ఎక్కడన్నా ఏదైనా ఒక దొంగతనం జరిగితే, ఎక్కడన్నా ఎవడో గంజాయుడు దొరికితే, ఎక్కడన్నా ఇంకోటి ఏదైనా పట్టుకుంటే, అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు దొరకమని చెప్పండి. నా అనుమానం ఏంటంటే, ఏం దొరికిన కేసులు కూడా పెట్టరు, మీడియాలో చూపించరు, మా ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి బిల్డప్ మాత్రం ఇస్తారు. సో గొడవ లేకుండా పోతుంది అప్పటిక. మరి ఇప్పుడు ఈ తాడిపత్రి మన ఆయన ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు. ఇంకోవైపు ఏమో వాళ్ళ పిఎస్గా చంద్రబాబు గారు పిఎస్ ఏమో సస్పెన్షన్ ఎత్తేమని అన్నారు. ఏం జరగబోతోంది? ఈ కేసులు ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు అనవసరంగా పెట్టినట్లా? ఇప్పుడు ఆ కేసులన్నీ మొత్తం గంపకొత్తగా పోతాయా? ఏం జరుగుతుంది? మరోవైపు ఆయన బస్సులు తీసుకొచ్చి ఆఫీసర్లే తీసుకొచ్చి ఇవ్వాలని వారు అంటున్నారు. మరి అలాంటప్పుడు అవన్నీ తప్పుడు కేసులు అవుతాయా, లేకపోతే ఏమిటి అసలు? ఇట్లా ఈ పరిణామం కంటిన్యూస్ ప్రాసెస్గా కాకుండా గవర్నమెంట్ మారినప్పుడల్లా పరిస్థితులు మారిపోతాయా? మీకు రెండు విషయాలు చెప్పాలి సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు, అంటే కేసులు ఏంటి పరిస్థితి గురించి ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు కాపు ఉద్యమం తునిలో జరిగినప్పుడు సుమారు 100కు పైగా కేసులు, 167 కేసులు ఎన్నో పెట్టడం జరిగింది. ఆ రోజు ఏ రోజు పవన్ గా మాట్లాడలేదు, ఏ రోజు ఇంకా మీడియా హౌసెస్ కూడా ఏవి మాట్లాడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ తప్పుడు కేసులు, ఉద్దేశపూర్వకంగా యువతను బలిగొని వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేయడానికి పెట్టినటువంటి కేసులు కాదు. దాన్ని అర్థమయ్యి 167 కేసులు ఏమంటే 161 కేసులు ప్రభుత్వం తీసివేయడం జరిగింది.
సో అలాంటి దుమ్మి కేసులో, అలాంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమం కేసులో తీస్తే పరిస్థితులు మనకు తెలుసు తప్ప, ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ఒక ఫైనాన్షియల్ క్రైమ్స్ చేసినటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు ఎత్తేయచ్చు అన్నటువంటి కొత్త భాష్యాన్ని రాజకీయంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్తారేమో మనం కూడా వేచి చూడాలి. ఇంకా చెప్పారనుకోండి, ఇంకా గవర్నమెంట్ కేసులు పెట్టడం వేస్ట్, సిఐడి వేస్ట్, పోలీస్ వ్యవస్థ వేస్ట్. ఎందుకంటే వీళ్ళు పెడతా ఉంటారు, నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ తీసేస్తూ ఉంటది, మళ్ళీ వీళ్ళ మీద పెడతారు, మళ్ళీ ఆలోచనలు వాళ్ళు తీసేస్తారు. సో ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకం అయ్యేటటువంటి ప్రమాదం కనబడుతుంది. మోర్ ఓవర్, ఇందాక తిలక్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐటీ శాఖ నోటీస్ లో లేదా వాట్ ఎవర్ ఇట్ మే బి దానికి ఏముంటది అన్నారు. ఇక్కడ వీళ్ళు కీలకంగా ఉన్నారు కేంద్రంలో, మా మీద కేసులు ఎత్తారా అని చెప్పి కూడా మోడీ గారును అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి బతిమాలను భయపెట్టడం ఏదో చేసి ఏదైనా చేయగలిగినటువంటి మేనేజ్మెంట్ స్కిల్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రెండవది, మీరు ఇందాక అయ్యన్న పాత్ర గారి గురించి మాట్లాడారు కదా, ఎంత దారుణం అంటే సార్, కొడాలి నానిగినో వల్లభనేని వంశం మాట్లాడితే బూతులు మాట్లాడారు అని ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు అయ్యన్న పాత్ర మాట్లాడుతున్నటువంటి మాటలకి అయ్యన్న పాత్రుడు గారిని మించి మాట్లాడాడు కదా తాడిపత్రి ఆయన ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఇంకా అదే సార్, ఫస్ట్ అయ్యన్న పాత్ర మా ఉత్తరాంధ్ర మా విశాఖ జిల్లా కాబట్టి ముందు అయ్యన్న పాత్ర గురించి చెప్పి, నెక్స్ట్ ఈయనేమో ఏక్ నెంబర్, ఆయనేమో 10 నెంబర్ అని ఎవరో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నరుకుతాడట. ఏంటి నరికేస్తాడు? నరకడం అంటే అంత ఈజీయా? నరికేస్తారట, చంపేస్తారట, అమ్మను తిడుతున్నారు, భార్యలు తిడుతున్నారు, మన భేదాలు లేవు. ఆఫీసర్లు కూడా బుద్ధి రావాలండి సార్. ఆఫీసర్లకు కూడా ఏంటంటే, ఈ ఉద్యోగస్తులే, గవర్నమెంట్ ఉద్యోగస్తులే కదా, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చేసి పోస్టల్ బ్యాలెట్లలో కొట్టారు కదా, ఇప్పుడు అందరూ కొట్టించుకుంటారు టీడీపీ వాళ్ళతోని వీళ్ళతోని. లెట్ దెమ్ నో ద పెయిన్ సార్. మనం కూడా ఉత్తినే ఇలాంటి ఇష్యూస్ అడ్రస్ చేసేస్తే ఆ తెలుగుదేశం వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. మనం ఇలాంటివి చేయకూడదు. లేకపోతే వాళ్ళ సరదా వాళ్ళకి తీర్చేస్తారు తెలుగుదేశం వాళ్ళు, ముందున్న ముసలి పండుగ అధికారులకు కానీ ఎంప్లాయీస్ కానీ. కాకపోతే ఏంటంటే, బాగా చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో నానా ఇది చేశారు. ఈ రోజు అంతంత మాటలు మాట్లాడుతున్నా, ఒక్క అధికారి మాట్లాడగలుగుతున్నాడా? ఒక్క అధికారి రెస్పాండ్ అవ్వగలుగుతున్నాడా? సార్, ఇఫ్ యూ రిమెంబర్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి ఎవరో కంప్లైంట్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ రోజు అయ్యన్న పాత్ర అలా మాట్లాడుతుంటే కళ్ళు మూసుకుపోయా చంద్రబాబు నాయుడు గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అలా మాట్లాడుతుంటే చెవులు పోయా పవన్ కళ్యాణ్ గారికి. అంటే వాళ్ళ రాజకీయాలు చేశారు. వాళ్ళు రాజకీయాలు చేసి అధికారులు ఎక్కి తొక్కండి అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళకి. కానీ మా నాయకుడు మాకు అలా చేయలేదు కదా. మీరు నిజాయితీగా ఉండండి, ప్రజాస్వామిక వ్యవస్థ మనం ప్రజాస్వామ్యంగా బతకాలని చెప్పాడు. అందుకే మా ప్రజాస్వామ్యాన్ని ఇలా చంపేయారు. ఈ రోజు మేము ఓడిపోయింది దేనికంటే, మేము ఇలాంటి దిక్మాల రాజకీయాలు చేయక మేము ఓడిపోయాం.